నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాంత్ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. శ్రీ దత్తాత్రేయ ఆలయంలో 45వ దత్త జయంతి ఉత్సవాలు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ సోదరుడు పొన్నం శ్రీకాంత్ గౌడ్ సోమవారం రోజున రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ సందర్భంగా నేడు పొన్నం అనిల్ కుమార్ ఇంటికి వెళ్లి శ్రీకాంత్ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. వీరి వెంట నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు సుధగోని కృష్ణగౌడ్, గుగ్గిళ్ల శ్రీనివాస్, నాయకులు కర్ర సూర్యశేఖర్, నేతి రవివర్మ, బీఆర్ఎస్ నాయకులు చుక్కా శ్రీనివాస్, వడ్నాల రాజు, మిడిదొడ్డి నవీన్, నందెల్లి సన్నీ, ప్రణయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులను మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తులబొమ పరామర్శించారు. ఈ సందర్భంగా నేడు నగరంలోని రేకుర్తిలో గల పొన్నం అనిల్ కుమార్ ఇంటికి వెళ్లి శ్రీకాంత్ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సిఎస్ఐ మిషన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హ్యాండ్ ఆఫ్ హోప్ డాక్టర్ బొబ్బిలి ఆనంద దివాకర్ ఎండి అమెరికా సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అధ్యక్ష మండలంలో పనిచేయుచున్న రెవరెండ్ సి ఇమానియేలు, రెవరెండ్ ఆరు పాల్కోమల్, రెవరెండ్ డాక్టర్ ఎస్ జాన్, ప్రెస్బిటర్స్, పలువురు సంఘ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ఐ మిషన్ హాస్పిటల్ తిరిగి ప్రారంభమై అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నదని తెలిపారు. ఇదేమో ఆయింట్మెంట్ ఉంటుంది. ఈరోజు కరీంనగర్ మహాపట్టణంలో సిఎస్ఐ డయాసిస్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతోంది. దీనికోసం గాను ఆశ్రయం అనే సంస్థ హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ ప్రాంతంలో పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి ఉచిత వైద్య శిబిరం ద్వారా కంటి పరీక్షలు కానీ, డెంటల్ చెకప్ కానీ, జనరల్ చెకప్ చేస్తూ అవసరమైనటువంటి వారికి రక్త పరీక్షలు, ఈసీజీ, ఎక్స్రే మొబైల్ వ్యాన్లోనే నిర్వహిస్తూ అతి తక్కువ కాలంలోనే వారికి రిపోర్ట్స్ ఇవ్వడము, అయిన తర్వాత వారికి ఉచితంగా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడిసిన్ అంతా కూడా ఫ్రీగా ఇవ్వడానికి ఈ ఆశ్రయం అనే సంస్థ వస్తూ ఉంది. ఈ ఆశ్రయం అనే సంస్థను ఇన్వైట్ చేసినటువంటి సిఎస్ఐ డయాసిస్ తండ్రి గారికి, అదేవిధంగా బిషప్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క వైద్య శిబిరంలో దాదాపు చాలామంది ఈ మేలు పొందుకుంటూ ఉన్నారు. ఇంతకుముందుకు ఇక్కడ హాస్పిటల్ ఏ విధంగా అయితే రన్ అయిందో అదే మాదిరిగా ఈ హాస్పిటల్ రన్ చేయాలనేటువంటి మంచి సదుద్దేశంతో ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఈ క్యాంపును వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకమైనటువంటి సిఎస్ఐ మిషన్ హాస్పిటల్ గత చరిత్రలో కరీంనగర్ మహాపట్నంలో ఒక గొప్ప మరి హాస్పిటల్గా వెలిసినటువంటి హాస్పిటల్ తిరిగి దీన్ని పోయిన మరి వర్షాకాలంలో ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది, మళ్ళీ పునర్ప్రారంభించడం జరిగింది. మన ప్రియతమ తండ్రి గారు, మోడరేటర్ ద మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు, అదేవిధంగా ద రెవరెండ్ డాక్టర్ ప్రిసిల్లా పరిమళ తల్లి గారి ద్వారా మళ్ళీ తిరిగి ఈ దినము దరిదాపు 15 మంది డాక్టర్ల చేత హోప్ ఫర్ హ్యాండ్ మరి వారి చేత
ఆశ్రయము ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ దినము మంచి మరి మెడికల్ క్యాంపు చేయడం జరుగుతుంది. ఉచిత వైద్య శిబిరము. దీని ద్వారా ప్రజలందరూ మరి ప్రత్యేకంగా దీవెన పొందాలని, ఆరోగ్యం పొందాలని దేవుని యొక్క ఆలోచన కాబట్టి ఇట్టి మరి ప్రత్యేకమైనటువంటి క్యాంపును దేవుడు దీవించి పేద ప్రజలకు ఉచిత సేవ అందే విధంగా దీని యొక్క ఆలోచన విధానం కాబట్టి సిఎస్ఐ కరీంనగర్ అధ్యక్ష మండల సహవాసంలో మా ప్రియతమ తండ్రి గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ ఆలోచనను దేవుడు దీవించాలని ప్రత్యేకంగా మనం చేయించున్నాను. కరీంనగర్లో వ్యాస వక్తృత్వ పోటీల ఫలితాలు ప్రజ్ఞా వికాసరావు అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు కోట జూనియర్ కళాశాలల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి విడుదల చేశారు. కరీంనగర్లోని కోట రెసోనెన్స్ జూనియర్ కళాశాలలో జరిగిన వ్యాసరచన వక్తృత్వ విభాగాల్లో గణనీయ సంఖ్యలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. పూర్తయిన పరీక్షల ఫలితాలను నేడు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేశారు. వ్యాసరచన విభాగంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల కరీంనగర్కు చెందిన బి సాయి శ్రేష్ఠ ప్రథమ స్థానం మరియు సరస్వతి పాఠశాల వెలిచాలకు చెందినటువంటి నెట్టు సంజన ద్వితీయ స్థానం సాధించారు. ఇక వక్తృత్వ విభాగంలో పారమిత హెరిటేజ్ స్కూల్ విద్యార్థి ఏ సునీతక ప్రథమ స్థానం, జెడ్పీహెచ్ఎస్ ఆసిఫ్ నగర్ విద్యార్థి డి లక్ష్మీ శ్లోక ద్వితీయ స్థానం గెలుచుకున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని వారు అభిలషించారు. సాయి శ్రేష్ఠ క్లాస్ ఏ శిశు మందిర్ స్కూల్ ఉంది. గవర్నమెంట్ స్కూల్ ఎలక్యూషన్ అండ్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో కరీంనగర్లో కోట ఇన్స్టిట్యూట్లో ఈ కాంపిటీషన్స్ ట్రస్మా ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులకి, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి 6th క్లాస్ నుండి 10th క్లాస్ పిల్లలకి ఈ కాంపిటీషన్స్ జరగడం జరిగింది. దానిలో భాగంగా ట్రాన్స్పరెంట్గా రిజల్ట్స్ ఈరోజు మేము పత్రికా ముఖంగా అనౌన్స్మెంట్ చేస్తున్నాము. దాంట్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ సెకండ్ ప్రైజు, ఎలక్యూషన్ కాంపిటీషన్లో ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ను ఈరోజు మేము అనౌన్స్మెంట్ చేసాము. కృతజ్ఞతా భావం వల్ల ప్రతి మనిషికి అంటే మానవుడికి కానీ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా విద్యార్థులకు ఒక అంకిత భావం తీసుకురావడం కోసం స్వామీజీ దీన్ని కృతజ్ఞతను ఎలాబరేట్ చేసి అంటే కృతజ్ఞత ఉండడం వల్ల ప్రతి మనిషికి అంటే విద్యార్థి లోపల ఒక సమానత్వాన్ని పెంపొందించడం కోసం కృతజ్ఞత ఉండడం వల్ల సమానత్వం దోహదపడుతుందని ఒక ఆలోచన విధానంతో ఈ యొక్క ఎలక్యూషన్ అండ్ ఎస్ఏ రైటింగ్ 2 కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కరీంనగర్లో గత 4 రోజుల క్రితం ఏదైతే ఈ ఎగ్జామ్ పెట్టామో దీనిలో ఈరోజు ఫలితాలు ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా సరస్వతి శిశు మందిర్కు ఫస్ట్ సెకండ్ ఎస్ఏ రైటింగ్లో రావడం, ఎలక్యూషన్లో పారమిత, అలాగే సెకండ్ ప్రైజు ఆసిఫ్ నగర్ గవర్నమెంట్ స్కూల్. సో ఇలా ప్రభుత్వ ప్రైవేటు ఒక 85 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ సెలక్షన్ అయినో జిల్లా లెవెల్లో వీళ్ళందరికీ ముచ్చింతల్లో ఒక వారం రోజుల్లోపు స్టేట్ లెవెల్ ఎగ్జామ్ జరుగుతుంది. వారందరికీ కూడా అక్కడ ఎగ్జామ్ జరిగిన తర్వాత స్టేట్ ఫస్ట్ సెకండ్కు స్వామీజీ చేతుల మీదుగా ఆ ప్రైజ్ మనీ కానీ ఆ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. కన్సోలేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల పట్టణ విశ్వబ్రహ్మణ స్వర్ణకార మండల అధ్యక్షులు చింతోజీ బాలయ్య ఆధ్వర్యంలో కాసోజీ శ్రీకాంతాచారి 16వ వర్ధంతి సందర్భంగా మౌనం పాటించి శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చింతోజీ బాలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు మలిదశ ఉద్యమకారుడు విశ్వకర్మ ముద్దు బిడ్డ శ్రీకాంతాచారి తెలంగాణ నా చావుతోనైనా వస్తుందని కలత చెంది ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి విశ్వకర్మ జాతిలో తెలంగాణ రావడానికి తొలి మెట్టు శ్రీకాంతాచారి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ మండలం పట్టణ స్వర్ణకారులు చింతోజీ శ్రీనివాస్, నారోజు రాజు, గూడూరి నాగరాజు, అమర్, బ్రహ్మచారి, రవి, సత్యం, ఇక అనిల్, శంకర్, నవీన్, మండల పట్టణ విశ్వబ్రహ్మణ విశ్వకర్మ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
ముస్తాబాద్ మండల పట్టణ స్వర్ణకారులందరూ సమావేశమై తెలంగాణ విశ్వకర్మ ముద్దుబిడ్డ కాసో శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమంలో తెలంగాణ నా చదువుతోనైనా వస్తాదేమని ఆశించి ఆయన కలత చెంది ఆత్మాహుతి బలిదానం కాబడిన తెలంగాణ విశ్వకర్మ ముద్దుబిడ్డ కాసో శ్రీకాంతాచారి 16వ వర్ధంతి ఈరోజు. అతనికి మా మండల పట్టణ సంఘం తరపున అందరము పెద్ద ఎత్తున ఘన నివాళులు అర్పించడం జరిగింది. తాను మరణం చెందినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయి ఉండిపోయాడు. మా విశ్వకర్మ జాతిలో అసలు అతనే ఈ తెలంగాణ రావడానికి తొలిమెట్టు అని భావిస్తూ ఆయన స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి శాయశక్తిలో చాలా ప్రయత్నాలు చేసినాము. ఖర్చుల పూర్తి డబ్బు చేసినాము, గద్దె నిర్మించినాము. ఎవరైతే కట్టమన్నారో, ఎవరైతే స్టాచ్యూ ఇస్తామన్నారో, ఎవరైతే ఇనాగ్రేషన్ చేసిండ్రో వాళ్ళే కత్తెర పెట్టిరు. దాంతో అంతే ఆగిపోయింది. ఇక ఆ వసూలు కూడా అందరికీ ఆగిపోయింది. అదేం చేయలేకపోయినాం. ఇప్పటి వరకు ఒకవేళ నేను బ్రతుకుంటే నిజంగా స్టాచ్యూ అయితే ఏర్పాటు చేస్తామని ఆశిస్తున్నా. పరిస్థితులు మా విశ్వబ్రహ్మణులకు అనుకూలంగా లేవు. ఈ మధ్యలోనే చూసిండ్రు మేము పడుతున్న కష్టాలు ప్రజలందరికీ తెలిసింది, వివిధ రాజకీయ పార్టీలకు తెలిసింది. ఈ తెలంగాణ కళ సాకారమైందంటే శ్రీకాంతాచారి సిద్ధాంతకర్త మా తెలంగాణ విశ్వకర్మ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లిలోని శ్రీ దత్తాత్రేయ ఆలయంలో 45వ దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వందల చరిత్ర కలిగిన స్వయంభూ దత్తాత్రేయునిగా పేరుగాంచిన దత్తాత్రేయ ఆలయం శ్రీ రాజరాజేశ్వర జలాశయం మధ్యలో ఉండడంతో చుట్టూ నీరు చేరింది. దీంతో ప్రభుత్వం టూరిజం శాఖ ఆధ్వర్యంలో 5 బోట్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజు భక్తులు బోట్లో ప్రయాణిస్తూ సెల్ఫీలు తీసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాసు, ఎస్ఐ రమాకాంతులు ఉత్సవాల తీరును పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రత్నాకర్ శర్మ మాట్లాడుతూ 3 రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవెల్లి గ్రామంలో గుట్టపైన స్వయంభూ దేవాలయమైనటువంటి రావుశయన దత్తాత్రేయ స్వామి వారికి 45 సంవత్సరముల నుండి వార్షికోత్సవ జన్మదినోత్సవ కార్యక్రమాలను ఈ గుట్టపైన నిర్వహించడం జరుగుతుంది. మరి ఈసారి కూడా 45వ వార్షికోత్సవం జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా 3 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు 3/12/2025 బుధవారం రోజున కలశ స్థాపన, అఖండ దీపారాధన, స్వస్తి పుణ్యావాచనము మరియు శృంగేరి వేద పండితుల చేత మహన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్న మహా ఆరతి కార్యక్రమం, స్వామివారికి నివేదన కార్యక్రమం, అనేక గ్రామముల నుండి పట్టణం నుండి వచ్చినటువంటి భజన మండలుల చేత విశేషమైనటువంటి భజన కార్యక్రమాలు ఈరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు స్వామివారు జన్మించినటువంటి రోజు గురువారం 4వ తేదీ డిసెంబర్ 4 నాడు స్వామివారు పౌర్ణమి రోజున కిమ్స్ కళాశాలలో కేక్ మిక్సింగ్ వేడుక స్థానిక కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కళాశాలలో కేక్ మిక్సింగ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు టూరిజంలో హోటల్ రంగం అధిక ప్రాధాన్యతను సంతరించుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరాక్ విశిష్ట అతిథి కిమ్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ సాకేత రామారావు పాల్గొని కేక్ తయారీ విధానంలో అవసరమయ్యే వివిధ డ్రై ఫ్రూట్స్, ఆల్కహాలు మరియు కావలసిన సరంజామతో కేకును తయారు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ గౌతము, అర్జున్ రావు, ఫ్యాకల్టీ సాయిబాబు, హరీష్, రామ్ కిషోర్, సతీష్, రవితేజ, జితేందర్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 350కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో మనము ఫ్రూట్ మిక్సింగ్ సెరమనీ నిర్వహించుకోవడం జరిగింది. ఇది జనరల్గా మనం ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ ముందు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సెరమనీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా దీనిలో డ్రై ఫ్రూట్స్ మనం కాజు కానీ, బాదం కానీ, కిస్మిస్ కానీ, టూటీ ఫ్రూటీ కానీ ఇవన్నీ తీసుకొని దాంతో పాటుగా మనం ఆల్కహాల్ డ్రింక్స్ అయినటువంటి విస్కీ కానీ, వోడ్కా కానీ, రమ్ కానీ ఇలాంటి పదార్థాలు తీసుకొని మనం మిక్స్ చేయడం జరుగుతుంది. ఈ మిక్స్ చేసిన వాటిని మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఒక 15 to 20 days మనం పక్కన పెట్టుకొని దాన్ని డోగా ప్రిపేర్ చేసి ఆ డో ప్రిపేర్ చేసి దాంతో పాటుగా దాన్ని కేక్ తయారు చేయడం జరుగుతుంది. ఇది మనకు ఎవ్రీ ఇయర్ జరుగుతుంది హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో. దాంతో పాటుగా మనకి ఇప్పుడు సెకండ్ ఇయర్లోనైతేనేమి వీళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. 3 months 4 months మనకు 5 star హోటల్స్లో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా ఇప్పుడు మనం జారీ చేయడం జరిగింది. Today we are gathering fruit mixing ceremony. We are experienced last year also. I am going to training. We are celebrating this fruit mixing ceremony. We are celebrating today fruit mixing ceremony. We are using like dry fruits, cashew nuts and all, and we are using alcoholic beverages, and we are today all gathered to celebrate this ceremony. We are celebrate this ceremony every year, and now the second year seniors are going to training. They learn about హుస్నాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించిన నేపథ్యంలో తమను అరెస్టు చేయడం పూర్తిగా అన్యాయమని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల బీజేపీ అధ్యక్షుడు కొలిపాక రాజు తీవ్రంగా స్పందించారు. అరెస్టు అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు మాత్రమే నాయకులను నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పేరుతో జరుగుతున్న అరెస్టులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం భిన్న స్వరాలను అణిచివేయడానికి పోలీస్ వ్యవస్థను వినియోగించకూడదని కొలిపాక రాజు డిమాండ్ చేశారు. తమపై జరిగిన అరెస్టుకు న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయనతో పాటు సానా వేణు, సంగరవి ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు వారు పర్యటించిన సందర్భంగా బెజ్జంకి మండల నాయకులను ఈరోజు అక్రమ అరెస్ట్ చేయడం ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మీకు చేతకాని ప్రభుత్వంతో పాటు మీరు ఏ హామీ ఇచ్చిరని ఈరోజు ఈ నియోజకవర్గానికి, ఈ హుస్నాబాద్ నియోజకవర్గానికి వస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది. అదే పొన్నం ప్రభాకర్ గారు ఇది మీ సిద్దిపేట జిల్లాలోని మానకొండూరు కాన్స్టిట్యున్సీ కూడా ఈ దీంట్లో బెజ్జంకి ఉన్నదనే విషయాన్ని మీకు గుర్తులేదు. 2 సంవత్సరాలు గడిచినా కానీ బెజ్జంకి మండలంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా ఈ 2 రోజుల క్రితం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దేవులను కించపరిచే విధంగా మాట్లాడడం కూడా ఇది సరైనది కాదనేది మేము వ్యక్తం చేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రం మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. అభివృద్ధి చేయాల్సింది పోయి మీరు ఏదో మేము ఒరగబెడతామని ఇప్పుడు ఆ అర్బన్ ఏరియాలో మీరు ఈ మీటింగ్లో పెట్టినంత మాత్రాన మీకు ప్రజలు ఓట్లే పరిస్థితి లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం, హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా బీజేపీ బండి సంజయ్ బలపరిచిన క్యాండిడేట్లు, సర్పంచులు అందరూ గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులను, అభ్యర్థులను గెలిపించాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో సింగిల్ నామినేషన్, ఏకగ్రీవ వార్డు సభ్యులను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గజనమేన సదయ్య, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్యలు సింగిల్ నామినేషన్, ఏకగ్రీవ వార్డు సభ్యులను సాల్వతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గత 3 రోజులుగా నామినేషన్ ప్రక్రియ కొనసాగిందని, వార్డు సభ్యులు మండలంలో 53 వార్డు సభ్యులు సింగిల్ నామినేషన్ దాఖలు కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 11న జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచు, వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలుపు కోసం గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాదసి సతీష్, ముగిలి సదానందం, మేకల జనార్దన్ రెడ్డి,
శివరామకృష్ణ, రాజయ్య, హరీషు, సతయ్య తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల నుంచి నిన్నటి వరకు నామినేషన్ల ప్రక్రియ గ్రామ పంచాయతీ సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కార్యక్రమం కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నూతన పంచాయతీ సర్పంచ్లను వార్డు మెంబర్లను ఎంచుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారంగా నిన్నటి వరకు 3 రోజులు నామినేషన్లు వేయడం జరిగింది. నిన్నటి వరకే మొత్తము 53 మంది సింగిల్గా నామినేషన్లు వేయడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మా 24 గ్రామ పంచాయతీలలో మా క్యాడర్ అంతా కూడా పనిచేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తూ యునానిమస్ అయ్యే కార్యక్రమంలో నిమగ్నమై పనిచేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇవాళ నుంచి కూడా రేపటి వరకు ఎల్లుండి వరకు కూడా 3 తారీఖు వరకు కూడా విత్డ్రాల కార్యక్రమం ఉంది. కాబట్టి సర్పంచ్లు కానీ తర్వాత వార్డు సభ్యులు కూడా సాధ్యమైనంత వరకు యునానిమస్గా అయ్యే అటువంటి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి మా నాయకత్వానికి మరి గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాంత్ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. శ్రీ దత్తాత్రేయ ఆలయంలో 45వ దత్త జయంతి ఉత్సవాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.